Hello, dear students. Welcome back. Welcome back to our channel and mobile app. డియర్ స్టూడెంట్స్, మన సిలబస్లో భాగంగా ఎన్వైరన్మెంట్ దీని నుంచి కూడా తరచుగా ప్రశ్నలు వస్తాయి. మరి ఎన్వైరన్మెంట్ అంటే తెలుగులో పర్యావరణం అని చెప్పి పిలుస్తామండి. ఓకేనా, ఎన్వైరన్మెంట్ అంటే తెలుగులో పర్యావరణం అంటాం. మరి ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను మనం అధ్యయనం చేయాలంటే ప్రధానంగా కొన్ని బేసిక్స్ అనేవి మనకు రావాలి. ఓకేనా, ఆ బేసిక్స్తో కూడినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ టాపిక్ని మనకి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో 10వ తరగతి పుస్తకంలో ఉంది, కానీ దీని యొక్క డెప్త్ అనేది చాలదు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10వ తరగతి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో 10వ తరగతి టెక్స్ట్ బుక్లో డేటా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మనకు పూర్తిగా అవగాహన వచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ ఎన్వైరన్మెంట్కి సంబంధించి కాన్సెప్ట్స్ అనేది వాటి మీద ఒక అవగాహన అనేది వచ్చింది అనమాట. ఓకేనా, మరి చాలామంది పర్యావరణం అంటే జనరల్గా మనం ఈ కాలుష్యాల రకాలు వీటి గురించి అధ్యయనం చేస్తారు, కానీ వాస్తవానికి పర్యావరణంలోని మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయంటే ఆహారపు గొలుసు గురించి మనం బాగా తెలుసుకోవాలండి. ఆహారపు గొలుసు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనా, అదే దీన్ని ఫుడ్ చైన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఫుడ్ చైన్ అంటారు. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏదంటే ఫుడ్ వెబ్. ఓకేనా, వీటి గురించి తెలుసుకోవాలి. తర్వాత ట్రాపిక్ లెవెల్స్ అని చెప్పి చార్లెస్ ఎల్టన్ 1929లో చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనకి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి డేటాని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా, మరి ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఎవ్రీ వన్ ఈజ్ ఫెమిలియర్ విత్ వన్స్ ఓన్ సరౌండింగ్స్. ఎన్వైరన్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సర్వైవల్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్. అంటే ఏంటంటే సాధారణంగా మనం మన చుట్టూ ఉన్నటువంటి ఏవైతే పరిసరాలు ఉన్నాయో ఈ పరిసరాలతో పాటుగా పరిసరాల మీద మనకు కాస్త అవగాహన అండ్ పరిసరాల మీద మనకి కొంత ఐడియా అనేది ఉంటుంది అనమాట. అయితే మన పరిసరాల్లోనే ఏంటంట ఎన్వైరన్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సర్వైవల్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్. అంటే ఏంటి సార్ అంటే పర్యావరణం అనేది ఏదైతే ఉందో ఈ పర్యావరణం అనేది జీవుల యొక్క మనుగడ సాధించడంలోనే. ఓకేనా, సో సాధారణంగా జీవులు అనబడేవి ఏవైతే ఉన్నాయో ఈ జీవులు అనేవి మనుగడ సాధించడంలోనే ప్రధాన పాత్ర పోషించేది ఏంటి అంటే పర్యావరణం లేదా ఎన్వైరన్మెంట్ అని చెప్పి పిలుస్తారు. మరి పర్యావరణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాం. ద సమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ అలాంగ్ విత్ దట్ కెమికల్ ఇంటరాక్షన్స్ దట్ ఎఫెక్ట్ అన్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ ఎన్వైరన్మెంట్. ఇది కరెక్ట్ అయినటువంటి డెఫినేషన్. సో మన ఎగ్జామ్లో అడుగుతాడు, ఈ క్రింది వాళ్ళలో పర్యావరణానికి సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అదేంటి అంటే మరి పర్యావరణానికి సంబంధించినటువంటి సరైన వాక్యంలో భాగంగా మనం తెలుసుకుంటే ఏంటి, ద సమ్ ఆఫ్ ఫిజికల్ అంటే భౌతిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో భౌతిక పరమైనటువంటి అంశాలు, అదేవిధంగా ఇక్కడ బయోటిక్ ఫ్యాక్టర్స్ లేదా బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే జీవ సంబంధిత అంశాలు, అంటే జీవులు బ్రతకడానికి కావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు, మరే విధంగా ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే భౌతిక పరమైన అంశాలు, ఈ రెండు కలిపి ఈ రెండు చూడండి భౌతిక పరమైన అంటే ఇక్కడ జీవులకు సంబంధించినటువంటి అంశాలను రెండు కూడా వాటి జీవుల యొక్క శరీరంలో కెమికల్ ఇంటరాక్షన్స్ జరగాలి. అంటే రసాయనిక చర్యలతో కూడినటువంటి భౌతికపరమైన మరియు జీవిక లక్షణాలు కలిగినటువంటి అంశాలన్నింటినీ కలిపి మనం ఏమని పరిగణిస్తామంటే ఎన్వైరన్మెంట్ లేదా మనం పర్యావరణం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? ఎన్వైరన్మెంట్ లేదా పర్యావరణం అని చెప్పి మనం పిలుస్తాం. చూడండి, ద లివింగ్ ఆర్గానిజమ్స్ మెయింటైన్ ఎ బ్యాలెన్స్ విత్ ఈచ్ అదర్. అంటే ఏంటంట ఈ ప్రాణంతో ఉన్నటువంటి సజీవులు ఏవైతే ఉన్నాయో ఈ సజీవులు అనేవి సాధారణంగా ఇక్కడ పర్యావరణంలోని బ్యాలెన్స్ సమతుల్యతను అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అండ్ టు ఇట్స్ బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి భౌతిక పరమైనటువంటి అంశాలకు అండ్ జీవిక అంశాలు ఏవైతే ఉన్నాయో జీవ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ జీవులు వాటి యొక్క మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అండ్ తర్వాత ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ బయోస్ఫియర్ ఇంటరాక్ట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్ విత్ ద ఆర్గానిజమ్స్. ఇది ఇంపార్టెంట్. బయోస్ఫియర్ అంటే ఏంటి సార్ అంటే జీవావరణం అని చెప్పి మనం పిలుస్తా ఉన్నాను. ఏమని పిలుస్తాం? బయోస్ఫియర్ అంటే జీవావరణం అని చెప్పి పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి.
ఓకేనా, జీవావరణం. మరి జీవావరణంలోని ఓకేనా, జీవావరణంలోని అన్ని అంశాలు కూడా గుర్తుపెట్టుకోండి. జీవావరణంలో అన్ని అంశాలు కూడా ఒక ఆర్గనైజ్డ్, ఒక వ్యవస్థీకృతంగా నడుస్తూ ఉంటాయి. ఇది టెక్స్ట్ బుక్ అనేది ఏదైతే ఉందో, టెక్స్ట్ బుక్ని మించిన సోర్స్ అనేది ఇంకోటి ఉండదు. మనం ఎలా చెప్పుకున్నా ఇది లైన్ టు లైన్ కవర్ చేసుకుంటే బిట్టిపోకుండా ఉంటుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. అయితే ఈ జీవావరణం అంటే ఏంటంటే మళ్ళీ మొక్కలు మరియు జంతువులు. గుర్తుపెట్టుకోండి, జీవావరణం అంటే ఏంటంటే మొక్కలు మరియు జంతువులు అనబడేవి ఏవైతే ఉన్నాయో, ఈ మొక్కలు మరియు జంతువులు అనబడేవి సాధారణంగా ఒకదాంతో ఒకటి అనుసంధానంగా ఉంటూ వాటి యొక్క మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి అన్నమాట. వాటి యొక్క మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి. అలా మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడండి? జీవవర్ణంలో జీవులు అనేవి. ఓకేనా. అదేవిధంగా దిస్ ఇంటరాక్షన్ అస్యూర్స్ ఎన్ ఆర్గానిజం టు సర్వైవ్ అండ్ మే రిజల్ట్ ఇన్ ద గ్రాడ్యువల్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఇన్ ద బయోస్పియర్. మరి ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ జీవావరణంలో అన్ని అంశాలు కూడా సమతుల్యంగా ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేస్తూ ఓకేనా పర్యావరణంలో బ్రతికితే గనక వాటి యొక్క మనుగడ కొనసాగుతుందని మీకు చెప్పాను. ఇలా మనుగడ కొనసాగించడం ద్వారా లాభం ఏంటి సార్ అంటే, ఆ జీవులు అనేవి గ్రాడ్యువల్గా అంటే కాలక్రమేణా అవి పరిణామ క్రమంలో భాగంగా అభివృద్ధి చెందుతాయి. పరిణామ క్రమం అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, పరిణామ క్రమం అన్నాం అంటే ఎవల్యూషన్. పరిణామ క్రమం అంటే ఏంటి? ఎవల్యూషన్ అంటే తెలుగులో పరిణామ క్రమం అంటారు, లేదా పరిణామం అంటే ఏంటంటే వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుకూలంగా జీవుల శరీరంలో మార్పులు జరగడాన్ని ఎవల్యూషన్ లేదా పరిణామం అంటారు. ఇలాంటి పరిణామం జరగడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ రిఫర్స్ టు ఎబోయటిక్ ఫ్యాక్టర్స్ అంటే భౌతికపరమైనటువంటి అంశాలు ఏంటి అంటే ల్యాండ్ భూమి, అదేవిధంగా ఎయిర్ గాలి, అదేవిధంగా వాటర్ నీరు, అదేవిధంగా సన్లైట్ అంటే సూర్యకాంతి. గుర్తుపెట్టుకోండి, భూమి, గాలి, నీరు, సూర్యకాంతి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకేంటి భౌతికపరమైన అంశాలు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మర్చిపోకూడదు. ఓకేనా. సో భౌతికపరమైనటువంటి లక్షణాలు ఏంటి? ఓకేనా, భౌతికపరమైనటువంటి లక్షణాలు ఏంటి సార్ అంటే ల్యాండ్, ఎయిర్, వాటర్, సన్లైట్. అండ్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మీకు తెలుసు జీవంతో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా. మరి ఆ జీవంతో ఉన్నటువంటి అంశాలు ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఏమన్నాడు, మనకు ముందు డిస్కస్ చేసిన విధంగా ల్యాండ్, ఎయిర్, వాటర్, సన్లైట్, సూర్యకాంతి, నీరు, గాలి, నేల అనేది ఏదైతుందో ఇవి భౌతికపరమైన అంశాలు. అండ్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ టు బయోటిక్ ఫ్యాక్టర్స్, ది ప్లేస్ వేర్ అన్ ఆర్గానిజం లివ్స్ ఇస్ కాల్డ్ హ్యాబిటాట్. ఇది ఇంపార్టెంట్ అండి, మళ్ళీ ఇక్కడ కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. జీవి అనేది తాను నివసించినటువంటి ప్రదేశం ఏదైతుందో దాన్నే హ్యాబిటాట్ అంటారండి. అంటే ఒక జీవి ఒక పర్టికులర్ ఒక ఏరియాలో ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడే దాని యొక్క ఆవాసం. ఈ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఇక్కడే ఉంటాయన్నమాట. ఈ ఆవాసం ఒకే చోట ఉన్నటువంటి జీవులు, ఒక చోట నివసిస్తున్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమని పిలుస్తామండి? ఆవాసం అని పిలుస్తాం. ఆవాసం అంటే మనం ఏమని పిలుస్తామంటే హ్యాబిటాట్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? హ్యాబిటాట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో హ్యాబిటాట్ అంటే ఏంటి? ఆవాసం అని అర్థం. నెక్స్ట్, వన్ ఆర్గానిజం కెనాట్ కంప్లీట్లీ డిఫై ద బ్యాలెన్స్ టు సీట్ వన్స్ నీడ్. ఒకసారి ఇదేంటి చూద్దాం. వన్ ఆర్గానిజం కెనాట్ కంప్లీట్లీ డిఫై ద బ్యాలెన్స్ సూట్ వన్ నీడ్. ఏదైనా పర్యావరణంలో ఒక జీవికి అవసరమైనటువంటి అంశాలు ఏమన్నా ఉంటే కనుక ఆ ఒక్క జీవి ఉంటే సరిపోదు, దాంతోపాటు లింక్డ్గా ఉండాలి. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఏం తెలియజేస్తుందండి? ఫుడ్ చైన్ని మనకి ఇండికేట్ చేస్తూ ఉంది. చూడండి, ఇట్ వుడ్ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్ ఎఫెక్ట్ ద బ్యాలెన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ద సర్వైవల్ ఆఫ్ ఆర్గానిజం ఎఫెక్టింగ్ ద డామేజ్ వుడ్ బి స్టాక్. సో ఏం లేదండి, ఇప్పుడు పర్యావరణంలోని ఏదైనా ఒక రకానికి చెందినటువంటి జీవి అనేది ఉంటే అక్కడ ఖచ్చితంగా పర్యావరణంలో ఏదో ఒక డ్యామేజ్ కనబడుతూ ఉంటుంది, ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ. అంటే ఒక జీవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, మానవుడు ఒకరే ఉన్నారు, మనము తినిపడేసినటువంటి వ్యర్థాలు, మన శరీరం నుంచి వచ్చిన వ్యర్థాలన్నీ కూడా తీసుకోవడానికి కుళ్ళబెట్టేదానికి ఇంకొకటి లేకపోతే ఏమవుతుందండి? పర్యావరణం డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే లింక్డ్గా ఉండాలి. ఓకేనా, రైట్. సో ఇంకోటి ఏంటి అంటే ఇందులో యూ హ్యావ్ అండర్స్టూడ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ దర్ ఫుడ్ ఇన్ ద ఎర్లియర్ క్లాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్. ఏం లేదండి, ఇక్కడ ఏమంటాడంటే గత క్లాస్లో మీరు నేర్చుకున్నారు కదా అంటాడు. సో అవి ఏందని డిస్కస్ చేద్దాం. ఫుడ్ చైన్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ వెన్ వీ ట్రై టు అబ్జర్వ్ దీస్ కనెక్షన్స్ అమాంగ్ నెంబర్ ఆఫ్ ఫుడ్ చైన్స్
దెన్ ఇట్ బికమ్స్ ఏ ఫుడ్ వెబ్. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గడ్డి ఉందండి, గడ్డి పెరుగుతున్నట్టు ఒక ప్రాంతం ఉంది. గడ్డి మీద ఏముంటాయండి? జనరల్గా కీటకాలు ఉంటాయి. కీటకాలను ఎవరు తింటారండి? కప్పలు తింటారు. కప్పలను ఎవరు తింటారండి? పాములు తింటారు. మరి ఇక్కడ మనం గమనిస్తే ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, ఫుడ్ చైన్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. అంటే ఫుడ్ చైన్స్ అంటే ఆహారపు గొలుసు ఇలా ఒకదానికొకటి ఇలా ఇంటర్ కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి ఫుడ్ చైన్స్, గ్రూప్ ఆఫ్ ఫుడ్ చైన్స్ కలిపితే మనం ఏమంటామంటే ఫుడ్ వెబ్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఫుడ్ వెబ్. గ్రూప్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఈజ్ కాల్డ్ ఫుడ్ వెబ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఈ పాయింట్ మీరు గమనించాలి. ఓకేనా? అండ్ తర్వాత యాజ్ యు నో ఏ ఫుడ్ చైన్ షోస్ హూ ఈట్స్ వాట్ ఇన్ ఎ పర్టికులర్ హ్యాబిటాట్. సో మనకు తెలుసండి, ఏదైనా ఫుడ్ చైన్లో ఏంటంటే సాధారణంగా ఫుడ్ చైన్లో ఏమవుతుందంటే ఏం తెలుసుకుంటాం? యాజ్ అ ఫుడ్ చైన్ షోస్ హూ ఈట్స్ వాట్ ఇన్ ఎ పర్టికులర్ హ్యాబిటాట్. ఒక ప్రత్యేకమైనటువంటి ఆవాసంలోని ఓకేనా ఒక ఆహారపు గొలుసుకి సంబంధించిన జీవులు అనేవి ఏం తింటే మనకు తెలుసు అంటాడు. ది యారోస్ బిట్వీన్ ఈచ్ ఆర్గనిజం ఇన్ ద చైన్ ఆల్వేస్ పాయింట్ ఫ్రమ్ ద ఫుడ్ టు ద ఫీడర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంట? ఆహారపు గొలుసులో అంటే ఫుడ్ చైన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆహారపు గొలుసు అంటే ఫుడ్ చైన్లో ఎప్పుడూ కూడా ఒక జీవి ఇంకొక జీవిని తింటే, ఈ జీవి ఇంకొక జీవిని తింటే ఇలా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి అనమాట. సో ఆహారపు గొలుసులో ఎప్పుడు కూడా యారో మార్కులు ఓకేనా బాణపు గుర్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఏం తెలియజేస్తాయంటే ఒక జీవి ఇంకో జీవిని తింటున్నట్టుగా, తినడానికి సిద్ధంగా ఉన్నాయి, తినే విధానంలో ఉన్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇఫ్ వీ వాంట్ టు షో ఏ ఫుడ్ చైన్, ఏదైనా ఒక ఫుడ్ చైన్ మనం చూపించాలనుకుంటే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇదిగోండి గ్రాస్ అంటే గడ్డి, స్నేక్ గడ్డి మీద పాములు ఉన్నాయి. ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ ర్యాబిట్, హాక్. ఓకేనా? ఏమంటాడు? గడ్డి ఉంది, పాములు ఉన్నాయి, ర్యాబిట్ అంటే కుందేలు ఉంది, హాక్ రాబందులాగా ఉంది. ఓకేనా? ఇక్కడ ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ ఒకదాని మీద ఆధారపడతాయి అంటే ఖచ్చితంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఆధారపడతా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి సార్ అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? దీనికి సంబంధించి ఫుడ్ చైన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, రైట్. సో తర్వాత ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి దీని తర్వాత. ఓకేనా, రైట్. రైట్. సో చూడండి, మనకి ఇక్కడ ఫుడ్ చైన్ అని చెప్పాం కదండి. ఈ ఫుడ్ చైన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సాధారణంగా ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడుతుంది, ఆధారపడే ఆహారం తీసుకుంటుంది చెప్పాం కదండి. మరి దీనికి సంబంధించి చూడండి ఇక్కడ ఏమంటుందంటే వైల్ ఐడెంటిఫైయింగ్ డిఫరెంట్ ఫుడ్ చైన్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బేసిక్ కాన్సెప్ట్స్లో ఉంటాయి కానీ చాలా ఇంపార్టెంట్. ఒక ఫుడ్ చైన్ని మనం ఎప్పుడైనా ఐడెంటిఫై చేసినప్పుడు, ఒక ఆహారపు గొలుసుని మనం ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఏం చూడాలంటే you will find that most of the food chains are quite short and they rarely consist of not more than 4 steps. మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఏదైనా ఒక ఆహారపు గొలుసును మనం తీసుకునేటప్పుడు ఓకేనా అందులో 4 దశలే ఉంటాయంట. 1 2 3 4 ఏంటంట 4 దశలు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా, చూడండి. యూ విల్ ఆల్సో నోటీస్ దట్ వై మూవ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్స్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఇన్ ఏ ఫుడ్ చైన్. the numbers of organisms at each level decreases. ఇక్కడ ఏం లేదండి, ఏమంటాడంటే జీవుల్ని మనం గమనించినప్పుడు ఇగోండి ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకాంతి నుంచి శక్తిని తయారు చేసుకున్నటువంటి జీవులు ఏవి అంటే మనకి ప్రొడ్యూసర్ అయినటువంటి ప్రధాన ఉత్పన్నకారులైనటువంటి మొక్కలు. ఈ మొక్కల మీద ఆహారం తీసుకున్న ప్రైమరీ కన్జ్యూమర్, ప్రాథమిక వినియోగదారులు అంటారు. వీడెవడు ద్వితీయ, 2వ వాడు, వీడెవడు 3వ వాడు, ఓకేనా, వీడెవడు 4వ వాడు అనమాట. సో టాప్ కార్నివర్ ఓకేనా, అన్నిటికంటే లాస్ట్ అంటే మాంసాహారం తినేటోడు అనమాట. ఓకేనా, సో మన ఫుడ్ చైన్లోని ఎన్ని లెవెల్స్ మనకు కనబడుతున్నాయంటే
చూడండి, ఇక్కడ నుంచి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, టాప్ కార్నివర్. ఇవి ఆహార గొలుసులు ఎన్ని దశలు ఉంటాయి సార్ అంటే 4 దశలు ఉంటాయి అనమాట. సో ఇక్కడ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. అండ్ ఇన్ ఏ ఫుడ్ చైన్ ద నెంబర్స్ ఆఫ్ ఆర్గనైజర్ ఈచ్ లెవెల్ డిక్రీజెస్. ఎస్, ఇంపార్టెంట్. గడ్డి మీద కీటకాలు తినే కప్పలు తినే పాములు. ఇవి ఒకదాని నుంచి ఒకదానికి వెళ్తా ఉంటే ఏమవుతుందండి? వీటి యొక్క నెంబర్ తగ్గిపోద్దా లేదా? జీవుల నెంబర్ తగ్గిపోద్ది కదా, తగ్గిపోతూ ఉంటుంది. అదే చెప్తా ఉన్నాడు. అండ్ తర్వాత చూడండి, వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎగ్జిస్ట్ అమంగ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ద ఎనర్జీ రిచ్ ఫుడ్ పాసెస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్ స్టెప్ వైజ్ విత్ రెస్పెక్ట్ టు దర్ ఫుడ్ రిలేషన్షిప్స్. ఏం లేదు, ఇక్కడ ఏమంటే ఆహారపు గొలుసులోని, ఓకేనా, ఆహారపు గొలుసులో ఎప్పుడు కూడా శక్తి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే ప్రొడ్యూసర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఉత్పన్నకారులు ఎవరైతే ఉన్నారో ఉత్పన్నకారుల నుంచి స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకో, ఆహారపు గొలుసులో ఎప్పుడు కూడా శక్తి ఎలా వెళ్తుందంటే ఉత్పన్నకారుల దగ్గర నుంచి మాత్రమే శక్తి అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఒక ఉదాహరణగా ప్రైమరీ కన్జ్యూమర్ అన్నాం, తర్వాత సెకండరీ కన్జ్యూమర్, టెరిషరీ కన్జ్యూమర్, టాప్ కార్నివర్, ఇలా తీసుకుని ఎగ్జాంపుల్ ఇచ్చారు. గడ్డి మీద గ్రాస్ అప్పుడు మిడతను తినేది కప్పను తినేది పాము తినేది రాబందు. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళా గ్రాస్ గడ్డి ఇచ్చాడు, ర్యాబిట్ ఇచ్చాడు, ఫాక్స్ నక్క ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ తోడేలు ఇవ్వడం జరిగింది. తర్వాత గడ్డి తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, గడ్డి మీద ఏమున్నాయి? గోటుని మళ్ళీ మనం తింటున్నాం. అంటే ఇక్కడ మనం జనరల్గా ఇది దేనికి ఇచ్చాడంటే ఆహారపు గొలుసులోని ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి మనం మారినప్పుడు శక్తి ఏమవుతుంది సార్ అంటే డిక్రీజ్ అయిపోతుంది. శక్తి ఏమవుతుందండి? డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా, మరి దీని కంటిన్యూషన్ ఏముందో చూద్దాం. ఓకే, రైట్. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. To get answers for the above questions, we have to recall some of the things we have been discussed in the earlier class in the chapter 7, different ecosystems of Earth. It was mentioned that all organisms in an ecosystem derive energy. ఇదంతా మనకి అన్నెసరీ అండి, ఇది అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ఇట్ వాజ్ మెన్షన్డ్ దట్ ఆల్ ఆర్గానిజమ్స్ ఇన్ ఎకోసిస్టమ్. ఒక ఆవరణ వ్యవస్థ ఉన్నటువంటి అన్ని జీవులు కూడా గుర్తుపెట్టుకోండి. ఎకోసిస్టమ్ అంటే ఆవరణ వ్యవస్థ అని అర్థం. ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే ఆవరణ వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి, ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఆవరణ వ్యవస్థ. ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో, ఏదైనా ఒక ఎకోసిస్టంలో, ఓకే, ఎకోసిస్టమ్ అనేది ఆవరణ డిరైవ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్ టు లివ్ అండ్ సన్లైట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలోనే మనకి అన్ని జీవుల్లో కూడా ఆవరణ వ్యవస్థలో కొంత శక్తి అనేది ఉత్పన్నం అవుతుంది. మరి ఆ శక్తి ఉత్పన్నం అవడం అనేది జరగడంతో పాటుగా మనకి దేనికంటే అది బ్రతకడానికి. అదేవిధంగా సన్లైట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆవరణ వ్యవస్థ ప్రధానమైనటువంటి శక్తి వనరు ఏదంటే సూర్యకాంతి అనుకోవాలి. ఓకే, తర్వాత ఫుడ్ చైన్ షోస్ దట్ హౌ ద ఎనర్జీ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్. మరి ఆహారపు గొలుసు అనేది, ఆహారపు గొలుసు ఎప్పుడు కూడా మనకి ఏం తెలియజేస్తుందంట హౌ ఎనర్జీ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్. అంటే ఇక్కడ ఆహారపు గొలుసులో ఎప్పుడు కూడా మనకి ఏం తెలియజేస్తుంది అంటే జీవుల మధ్య శక్తి అనేది ఎలా రవాణా జరుగుతుంది అనేది మనకు తెలియజేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎట్ ఈచ్ ట్రాన్స్ఫర్ ఏ లార్జ్ ప్రపోర్షన్ 80 to 90% ఆఫ్ ఎనర్జీ dissipated as heat produced during the process of respiration and other ways. ఏమంటే ఇప్పుడు ఒక జీవి నుంచి ఒక జీవికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ ఎంతవరకు ఎనర్జీ ఖర్చు అవుతుందంటే 80 to 90% ఎనర్జీ ఖర్చు అవుతుందంట. అర్థమైంది? అదే చెప్తా ఉన్నాడు. తర్వాత అదేవిధంగా దేనికి ఖర్చు అవుద్ది? శరీరం నుంచి ఉష్ణం ప్రొడ్యూస్ అవ్వడానికి, అదేవిధంగా శ్వాసక్రియ జరిగేటప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. Thus, above 3 steps in a food chain is very little energy is still available for living organisms. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఇక్కడ మనకి ఇచ్చిన 3 స్టెప్స్లో మనం గమనించినట్టయితే కొంచెం తక్కువ ఎనర్జీ అనేది ఖర్చు అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, అదే చెప్తా ఉన్నాడు. Within the biosphere, there are a number of major ecosystems, the terrestrial ones being determined largely by the variations in climatic conditions between the poles and equator. సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే విత్ ఇన్ ద బయోస్పియర్, ఒక జీవావరణంలోని దేర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ మేజర్ ఎకోసిస్టమ్స్. జీవావరణంలో ఏంటంటే అనేక రకాల ఎకోసిస్టమ్స్ ఉన్నాయి, ఆవరణ వ్యవస్థలనే ఉన్నాయన్నమాట. ద టెరిస్ట్రియల్ వన్స్ అంటే ఏంటంటే నేల మీద నివసించే జీవులు. టెరిస్ట్రియల్ వన్స్ బీయింగ్ డిటర్మైన్డ్ లార్జ్లీ బై వేరియేషన్స్. ఇక్కడ ఆవరణ గుర్తుపెట్టుకుని, జీవావరణంలో అనేక రకాల ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కుందేళ్ళన్నీ ఒక చోట ఉంటుంది, అదొక ఆవరణ వ్యవస్థ. తాబేళ్ళన్నీ ఒక చోట ఉంటాయి, అదొక ఆవరణ వ్యవస్థ. ఇలా ఏంటి అంటే
ఒక జీవావరణంలోని అనేక రకాల ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. అందులోని పెద్దది ఏదంటే టెరిస్ట్రియల్, నేల మీద నివసించే జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లార్జ్లీ చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా వాటిల్లో కూడా ఎక్కువ వేరియేషన్స్, వీటిలో ఏం కనబడతాయండి, జీవ వైవిధ్యాలని కనబడతా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవులన్నిటిలో కూడా నేల మీద నివసిస్తున్న జీవులు ఏవైతే వాటికి అత్యంత ఎక్కువ మొత్తంలో జీవ వైవిధ్యాలని కనబడతా ఉంటాయి. ఓకేనా. అండ్ తర్వాత ఇన్ పోల్స్ అండ్ ఈక్వేటర్, అంటే ధ్రువ ప్రాంతాల్లోని, అదేవిధంగా ఈక్వేటర్ ప్రాంతంలోని, ఈక్వేటర్ భూమధ్య రేఖ ప్రాంతంలోని ఏంటంటే చాలా వేరియేషన్స్ కనబడతాయి. ఇన్ ఏ సిమిలర్ వే ఇఫ్ యూ క్లైంబ్ ఏ మౌంటైన్ సచ్ as కిలిమాంజరో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇక్కడ ఒక మాట చెప్తారు చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఏదో తీసుకున్నాడు, ఇక్కడ ఏం తీసుకున్నాడు, in a similar way if you climb a mountain such as Kilimanjaro in equatorial Africa or Himalayan mountains in our country, ఇక్కడ ఏమంటాడంటే ఒక కీలిమాంజారో పర్వతం అనేది ఎక్కాం అనుకోండి. ఓకేనా. కీలిమాంజారో పర్వతం ఎక్కేటప్పుడు మనకి యూ క్విక్లీ గో త్రూ కంపారబుల్ సిస్టమ్ ఆఫ్ ఎకో సిస్టమ్స్. ఒక పర్వత శ్రేణికి నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా వేరు వేరు రకాల ఆవరణ వ్యవస్థను చూస్తాం, అంతే కదా. అంటే ఈ పర్వత ప్రాంతాల్లో ఏముంటాయి, వాట్ ఈజ్ వాట్ అని. మరి దీనికి సంబంధించి ఏమంటాడండి, starting with the tropical rainforest, the base of ending with the perpetual snow and ice at the summit. ఏం లేదండి, ఇక్కడ వేరు వేరు ప్రాంతాలకు మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ వేరు వేరు రకాల ఆవరణ వ్యవస్థలు మనకు కనబడతాయని చెప్పడానికి ఒక ఉదాహరణగా తీసుకున్నాడు. ఓకేనా. తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి, the main climatic influences which determine these ecosystems are rainfall, temperature and availability of light from the sun. ఇక్కడ ఏమంటాడంటే ప్రధానంగా వాతావరణానికి సంబంధించి ఓకేనమ్మా. సో క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి అంటారు. ఓకేనా. క్లైమేట్ అంటే ఏంటంటే శీతోష్ణ స్థితి. ఓకేనా. సో ఇక్కడ ప్రధానంగా మెయిన్ క్లైమేటిక్ ఇన్ఫ్లుయెన్స్, శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి దేన్నండి, ఎకో సిస్టమ్స్ని. అంటే ఆవరణ వ్యవస్థని ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవేవి అంటే శీతోష్ణ స్థితి. అదేవిధంగా ఇంకా ఏంటంటే ఈ శీతోష్ణ స్థితికి సంబంధించిన అంశాలు ఏంటి సార్ అంటే, ఒకటోది రెయిన్ఫాల్, వర్షాభావ పరిస్థితి, అదేవిధంగా టెంపరేచర్, ఉష్ణము, అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ లైట్ ఫ్రమ్ ద సన్. ఇప్పుడు ఏం లేదండి, హిమాలయ ప్రాంతాల్లోని హిమాలయన్ రీజియన్లోని అక్కడ ఉన్న చెట్లపై కానీ జీవుల మీద ప్రభావితం చూపించే అంశాలు ఏవి అని అడిగితే, ఒకటిది వర్షపాతం, రెండోది టెంపరేచర్, ఉష్ణం, మూడోది వచ్చేసరికి లైట్, ఎక్కడి నుంచి సూర్య దగ్గర నుంచి వస్తున్నటువంటి సూర్యకాంతి. ఫర్ ఇన్స్టెన్స్ ఫారెస్ట్ ఆర్ యూజువల్ అసోసియేటెడ్ విత్ హై రైన్ఫాల్. జనరల్గా మనం తీసుకుంటే అడవుల్లో ఏంటంటే ఎక్కువ వర్షపాతం కనబడతా ఉంటుంది. బట్ ద టైప్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టెంపరేచర్, ఓకేనా, అండ్ లైట్. ద సేమ్ అప్లైస్ టు డిజర్ట్స్ విచ్ అకర్స్ ఇన్ రీజన్స్ వేర్ రెయిన్ఫాల్ ఎక్స్ట్రీమ్లీ లో. ఇప్పుడు ఒక్కో చోట ఒకలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ మనం తీసుకుంటే ఆ అడవుల్లో తీసుకుంటే హై రైన్ఫాల్ ఉంటుంది. హై రైన్ఫాల్తో పాటు అది ఎక్కువ దేంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్తోని, ఇక్కడ ఉన్నటువంటి లైట్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అదేవిధంగా అడవులు కూడా ఏవైతే ఉన్నాయో అడవి ప్రాంతాలు కూడా ఏంటంటే, అడవులు అంటున్నారు, డిజర్ట్స్ అంటే ఎడారులు. డిజర్ట్స్ అంటే ఏంటండి, ఎడారులు. సో ఈ ఎడారులు కూడా ఏవైతే ఇవి కూడా రెయిన్ఫాల్తో అత్యధికంగా మనకి చాలా అల్పంగా, ఓకేనా, అసలు అత్యధిక స్థాయిలో వర్షాలు ఉండవు. అదేందా అంటే బాగా లో రెయిన్ఫాల్ అనమాట. అదేందా లో రెయిన్ఫాల్ అని కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఆవరణ వ్యవస్థలో ఒక్కో చోట ఒక్కో మార్పులు అనేవి కనబడతా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బట్ దీస్ లింక్స్ ఆర్ నెవర్ యాజ్ సింపుల్ ఆర్ రిజిడ్ యాజ్ ద వర్డ్ చైన్ సజెస్ట్. అయితే ఏమంటుందంటే ఇదంతా కూడా చైన్ అంటే ఒక వలయం, ఒక గొలుసు అంటున్నాం కదా. ఈ ఆహారపు గొలుసులోని వీటికి సంబంధించి అంత ఈజీ కాదు ఇవన్నీ కూడా. ఏంటంట, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిడ్స్ ఆర్ ఈటెన్ బై మ్యాన్, మెనీ ఇన్సెక్టివోరస్ బర్డ్స్. ఏంటంటే ఎఫిడ్స్ అంటే చిన్న కీటకాలు అండి. ఎఫిడ్స్ని ఎప్పుడు కూడా చాలా పక్షులు తింటాయి. పురుగులు ఉంటాయి కదా, ఆరుద్ర పురుగులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని తినేది ఎవరంటే పక్షులు తింటారు. ఇన్ ఎడిషన్ టు వార్బ్లర్స్ అండ్ ఆల్సో లేడీ బర్డ్స్ అండ్ అదర్ ఇన్సెక్ట్స్. వీటిని బర్డ్సే కాకుండా వార్బ్లర్స్ తింటాయి, లేడీ బర్డ్స్ తింటాయి, అదర్ ఇన్సెక్ట్స్ కూడా తింటాయి, అదేవిధంగా రాబందులు కూడా తింటాయి. హాక్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ prey upon a considerable variety of birds and small mammal. సో ఇప్పుడు ఏంటంటే చిన్న ఇది పాఠం అర్థం చేసుకోవాలంటే చాలా ఎక్కువ మనకి పరిజ్ఞానం ఉండాలి. అర్థమైందా? సో ఎఫిడ్స్ చిన్న పండ్లను తినే కీటకాలు తినేదానికి పక్షులు వస్తాయి, ఒక వార్బుల్స్ వస్తాయి, లేడీ బర్డ్స్ వస్తాయి, ఇన్సెక్ట్స్ వస్తాయి. మరి వీటిని తిండా కూడా వస్తాయి, హాక్స్, రాబందులు కూడా వస్తూ ఉంటాయి అనమాట. అవి ఏం చేస్తాయి, వెరైటీ బర్డ్స్ తింటే చిన్న మ్యామల్స్, క్షీరదాలు కూడా తింటాయి. కాబట్టి సో ద టర్మ్ food web is often a better one to use when being precise
యాజ్ ఇట్ సజెస్ట్ ఫార్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ లింక్స్. ఇప్పుడు ఒకదానితో లింక్ అయి ఉన్నాయి కదా, ఒకదాని ఒకటి తింటున్నాయి కదా, అందుకే దీనికి ఆహారపు గొలుసు అనే దానికన్నా ఫుడ్ వెబ్ అంటే బాగుంటుంది అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అందుకే ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ పాసిబుల్ లింక్స్ అనేవి ఉంటే కనుక దాన్ని ఫుడ్ వెబ్ అని చెప్పి మనం పిలుస్తాం. అండ్ హోల్ కమ్యూనిటీ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఇంటర్ కనెక్టెడ్ యూనిట్. మరి ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఈ జీవుల సమూహం అంతా కూడా ఏదైతే ఉందో ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయినాడు, ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. దస్ ద ఒరిజినల్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ ఫ్లోస్ త్రూ ద హోల్ ఎకో సిస్టమ్. కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే అసలు వాస్తవానికి ఉన్నటువంటి శక్తి వనరు అయినటువంటి సూర్యకాంతి ఏదైతే ఉందో ఈ ఆవరణ వ్యవస్థలో ఖచ్చితంగా వెళ్తాయి. కానీ ఎక్కడ ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి ఒక ట్రాపిక్ లెవెల్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పిరమిడ్ తీసుకుందాం, ఈ కింద గడ్డి ఉంది, దీని మీద ఇన్సెక్ట్స్ ఉన్నాయి, దీని మీద కప్పలు ఉన్నాయి, దీని మీద పాములు ఉన్నాయి, ఇక్కడ రాబందులు ఉన్నాయి. ఇప్పుడు గడ్డి అనేది ఏదైతే ఉందో దీని మీద ఆధారపడి ఉంటాయి కదా, దీని మీద ఆధారపడి ఉంటాయి, దీని మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఏమంటాడంటే సూర్యకాంతి పడినప్పుడు డైరెక్ట్గా దీని మీద పడిపోడు కదా, ఇక్కడ పడిపోయిన రాబందు దగ్గర పడిపోయిన ఉపయోగం లేదు కదా. ఇక్కడ రాబందు ఉందనుకోండి, ఇది గడ్డి మీద పడాలి, గడ్డి మీద పడితే గడ్డి పెరగాలి, తర్వాత అప్పుడు ఒకదాని మీద ఒకటి మనుగడ అనేది సాధిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమంటాడు ఇండైరెక్ట్ గా ఏమంటాడు, ఎకో సిస్టమ్ ఫ్రమ్ వన్ ట్రాపిక్ లెవెల్ అనదర్ ట్రాపిక్ లెవెల్. సో ట్రాపిక్ లెవెల్ అంటే ఏంటంటే ఒక్కొక్క స్థాయిని ట్రాపిక్ లెవెల్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తారంటే ట్రాపిక్ లెవెల్. సో ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్ నుంచి ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్కి వెళ్తా ఉంటే ఈ సూర్యకాంతిని వాటిని ప్రభావితం చేస్తా ఉంటది అనమాట. ఓకేనా, ఇది బేసిక్ ఇంట్రడక్షన్ ఈ లెసన్ సంబంధించి. ఓకేనా, రైట్. రైట్, మరికి ఇక్కడ శక్తి అనేది రవాణా జరిగే ప్రాసెస్లో భాగంగా మనకి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ శక్తి ఎలా రవాణా అవుతుంది ఏంటి అని చెప్పడానికి మనకి పిరమిడ్లు అని పిలిస్తే ఈజిప్ట్లో ఉన్నటువంటి గిజా పిరమిడ్స్ ఉన్నాయి కదండి, ఈ గిజా పిరమిడ్స్ని చూపిస్తూ మనకి ఒక శాస్త్రవేత్త చెప్పడం జరిగింది 1929 థింగ్స్. సో ఆయన ఎవరంటే చార్లెస్ ఎల్టన్, ఇంగ్లీష్లో చార్ల్స్ అంటారు. ఓకేనా, సో చార్ల్స్ ఎల్టన్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో ఈయన మనకి ఆవరణ పిరమిడ్లు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశాడు. అవి ఏం చెప్తే ఒకసారి చూద్దాం. ఓకేనా, రైట్. సో కేర్ఫుల్గా మీరు వింటే కనుక చూడండి. అపార్ట్ ఫ్రమ్ ద ఫుడ్ చైన్స్, pyramids are another type of representations which show flow of energy from one organism to the another. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆహారపు గొలుసు అని చెప్పి ఏదైతే మీకు చెప్పానో ఆహారపు గొలుసును ఈజీగా సులభంగా మనకు అర్థమయ్యే విధంగా ఉండేందుకు మరొక రూపంతో మనం రిప్రజెంట్ చేస్తాం, చూపిస్తాం. అదే ఏంటంటే ఆవరణ పిరమిడ్లు అంటారు. ఏమంటారండి, ఆవరణ పిరమిడ్లు. మరి ఈ ఆవరణ పిరమిడ్లు అని పిలిచేది ఏదైతే ఉందో ఎకలాజికల్ పిరమిడ్స్ అంటారు. ఇది ఏం చెప్తుంది, ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు ద అనదర్. అంటే ఏంటి అంటే జీవులు అనబడేవి ఏవైతే ఉన్నాయో ఈ జీవుల మధ్య శక్తి అనేది ఎలా రవాణా అవుతుందో దానిని తెలియజేసి గుర్తుపెట్టుకోండి. జీవుల మధ్య శక్తి అనేది ఎలా రవాణా అవుతుందో తెలియజేసేది ఏదైతే ఉందో దాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఈ ఫుడ్ చైన్ అంటాం. ఓకేనా, జీవి నుంచి జీవికి శక్తి ఎలా వెళ్తుందో దాన్ని ఏమని పిలుస్తామంటే ఆహారపు గొలుసు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాము, ఆహారపు గొలుసు. దీన్ని ఇంగ్లీష్లో ఫుడ్ చైన్ అంటారు. ఈ ఫుడ్ చైన్ని రిప్రజెంట్ చేయడానికి మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంది అంటే అదే ఇక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ పిరమిడ్. దీని గురించి మాట్లాడదాం. ఏమంటంట, యు మే హ్యావ్ హర్డ్ అబౌట్ ద పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ గురించి నీకు తెలుసు. The ecologists are also used this idea of pyramid to show relationship among organisms in an existing food chain. అంటే ఏంటంటే ఒక ఆహారపు గొలుసులో ఉన్నటువంటి జీవుల మధ్య, ఓకేనా, ఒక ఆహారపు గొలుసులో ఉన్నటువంటి జీవుల మధ్య ఉన్నటువంటి సంబంధాలను తెలియజేయడానికి ఈజిప్ట్లో ఉన్న గిజా పిరమిడ్ను ఉదాహరణగా తీసుకొని చెప్పడం జరిగింది. ఓకేనా, ఇన్ షార్ట్ వీ కెన్ సే, అంటే కొద్దిగా మనం ఒకసారి ఒక సింపుల్గా చెప్పాలి అంటే ఏం చెప్తాడంటే చూడండి, in short we can say that graphic representation of the feeding level, then a tropic level of an ecosystem by taking the shape of a pyramid is called ఎకలాజికల్ పిరమిడ్. సింపుల్గా మనం చెప్పాలి అంటే ఏం చెప్తున్నానంటే జీవులు ఒక జీవి ఇంకో జీవిని ఎలా ఆహారంగా తీసుకుంటున్నాయో ఇట్లన్నిటిని మెన్షన్ చేయడానికి దీన్ని తీసుకున్నాడండి. ఇప్పుడు ఒక జీవి ఇంకొక జీవినన్న, ఒక జీవి ఉన్నటువంటిది మరొక జీవి ఉన్నటువంటిది, దీన్ని ఒక్కొక్క దాన్ని ఏమని పిలుస్తారంటే ట్రాపిక్ లెవెల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న,
ట్రాపిక్ లెవెల్ అంటారు. ఇది ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్, ఇదొక ట్రాపిక్ లెవెల్, ఇదొక ట్రాపిక్ లెవెల్, ఇదొక ట్రాపిక్, ఇదొక ట్రాపిక్ లెవెల్, ఇది ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్ అనమాట. ఓకే, ఈ ట్రాపిక్ లెవెల్స్ని ఇండికేట్ చేస్తూ ఉన్నది ఏదంటే అదే ఎకలాజికల్ పిరమిడ్ అని చెప్పి మనం పిలుస్తారు. మరి ఎకలాజికల్ పిరమిడ్కి సంబంధించి చూడండి. ఓకేనా, చిన్న కరెక్షన్ ఇక్కడ. ఇట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్ ఎకాలజిస్ట్. బ్రిటిష్కి చెందినటువంటి ఒక ఆవరణ శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన చార్లెస్ ఎల్టన్ 1927. మీకు 29 చెప్పాను, సో 27 కరెక్ట్ చేసుకోండి అమ్మా. 1927లో జీవుల మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాలను తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, ఇన్ ద ఎకలాజికల్ పిరమిడ్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ ఆర్ రిప్రజెంటెడ్ అట్ ద బేస్. ఇది ఇంపార్టెంట్. ఆవరణ వ్యవస్థలో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆవరణ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎకలాజికల్ పిరమిడ్లో ఈ బేస్ ఏదైతే ఉందో, అంటే ఈ బేస్ అంటారు దీన్ని, ఈ బేస్ ఏరియా ఏదైతే ఉందో ఈ బేస్ దగ్గర నుంచి మన శక్తి అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ అంటారు. ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ తర్వాత మనం తీసుకుంటే అదర్ సక్సెసివ్ ట్రాపిక్ లెవెల్స్, దీని తర్వాత ఉన్నటువంటి ట్రాపిక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కొక్కటిగా తీసుకుని మొదటిది ప్రాథమిక. ఓకేనా, చూడండి, ప్రాథమిక వినియోగదారులు అంటారు. మరి వీడెవడో ప్రధాన ఉత్పన్నకారుడు, అంటే గడ్డి అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకునేటప్పుడు బేస్ లైన్లో ఏముంటుంది, నేలలో గడ్డి ఉంటుంది, గడ్డి మీద ఎవరు ఉంటారు, ఇన్సెక్ట్స్ ఉంటారు. సో వీడి ఎనర్జీని క్రియేట్ చేస్తాం కాబట్టి వీడిని ఉత్పన్నకారుడు అని చెప్పి పిలుస్తారు. తర్వాత ఉండేవాడిని ప్రైమరీ కన్జ్యూమర్, ప్రాథమిక వినియోగదారుడు. తర్వాత సెకండరీ కన్జ్యూమర్ అంటే ద్వితీయ వినియోగదారుడు. తర్వాత టెరిషరీ కన్జ్యూమర్, తృతీయ వినియోగదారుడు అంటారు. నీకంటే ఇక్కడ పిరమిడ్ చూపిస్తుంది కదా, రైట్. ఆర్ రిప్రజెంటెడ్ వన్ అబౌవ్ ద అదర్, ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తుంది, విత్ టాప్ కార్నివర్స్ అట్ ద టిప్. మరి ఈ పిరమిడ్లోని టాప్ ఉన్నటువంటి ఎవడైతే వాడి కార్నివర్స్, మాంసం గట్రా తింటూ ఉంటాడు అనమాట. ఓకేనా, మాంసం తినేవాళ్ళు, సో మాంసాహారులు అంటారు. కార్నివర్స్ ఉంటాయి. దేర్ ఆర్ 3 types ఆఫ్ పిరమిడ్స్. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ ఆవరణ పిరమిడ్లు 3 రకాలుగా చెప్పాడు. ఒకటి ఏంటి, పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఓకేనా, బయోమాస్ అంటారు, అదేంటో చెప్తాను ఒకటి. పిరమిడ్ ఆఫ్ బయోమాస్. తర్వాత అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బయోమాస్ అన్నాం కదండి. సో జీవుల యొక్క ద్రవ్యరాశిని తెలియజేస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. తర్వాత పిరమిడ్ ఆఫ్ నెంబర్, ఈ ఆవరణ పిరమిడ్ యొక్క సంఖ్య. తర్వాత పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, ఆవరణ పిరమిడ్ యొక్క శక్తి. ఇలా 3 రకాలుగా, అంటే 3 కలిపి ఒక దాంట్లో మెన్షన్ చేయడం అవ్వదు కాబట్టి 3 రకాలుగా చెప్పాడు అనమాట. ఇన్ దిస్ చాప్టర్ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ పిరమిడ్ ఆఫ్ నెంబర్, బయోమాస్, ఎనర్జీ. దీని గురించి మనం తెలుసుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు అనమాట, ఈ 3 గురించి. ఇక్కడ డూయినో ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఇది. A pyramid is a structure whose shape is roughly that of a pyramid in the geometric sense. జామెట్రికల్గా మనకి మ్యాథ్స్లో జామెట్రీ ఉంటుంది కదా, జామెట్రికల్గా ఒకసారి ఆలోచిస్తే ఈ పిరమిడ్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, పిరమిడ్ అనేది చూడడానికి ఒక త్రిభుజాకారంలో కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అండి, ఒక త్రిభుజాకారంలో కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈజ్ ఇట్స్ అవుటర్ సర్ఫేసెస్, దాని యొక్క బాహ్య ముఖాలను మనం చూసేటప్పుడు, తలాలను చూసినప్పుడు కానీ, ఆర్ ట్రయాంగులర్, అంటే ఒక పిరమిడ్ యొక్క బాహ్య తలాలను మనం గమనించినప్పుడు అవి ఎట్లా కనిపిస్తాయంట, ట్రయాంగులర్, త్రిభుజాకారంలో కనిపిస్తాయి. అండ్ కన్వర్జ్ టు ఏ సింగిల్ పాయింట్, ఒక సింగిల్ పాయింట్ కలిగి ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంటాయి. ఎక్కడ, టాప్లో. ఎక్కడండి, టాప్లో. ద బేస్ ఆఫ్ ద పిరమిడ్ క్యాన్ బి ట్రైలేటరల్, అంటే ట్రై అంటే 3 పార్శ్వాలను కలిగి ఉన్నట్టుగా మనకి బేస్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ క్వాడ్రిలేటరల్ ఆర్ పాలిగోనల్ షేప్, పాలిగోనల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ, బేస్ నుంచి. Okay, the square pyramids with the square base and 4 triangular outer surfaces is a common version. సో కామన్ వర్షన్లో మనం తీసుకున్నట్టయితే ఈ బేస్లో 4 ట్రయాంగులర్ అవుటర్ సర్ఫేసెస్ ఉన్నట్టు మనకు కనబడతాయి. అదంతా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అంశం. మరి ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే పిరమిడ్ ఆఫ్ నెంబర్ అండి. పిరమిడ్ ఆఫ్ నెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినేసేయాలి. ఓకేనా, పిరమిడ్ ఆఫ్ నెంబర్ అంటే మీకు తెలుసు సంఖ్య. ఈ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ మనం తీసుకుంటే మొదటిగా ప్రొడ్యూసర్ ఉన్నాడు, అంటే వీడెవడండి, ప్రొడ్యూసర్ ఉత్పన్నకారుడు. మొదటిగా శక్తిని ఉత్పన్నకారుడుగా ఉన్నాడు, శక్తిని ఇస్తున్నవాడు. తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్, ప్రాథమిక వినియోగదారుడు, వీడెవడో ద్వితీయ, వీడెవడో తృతీయ. ఇలా 3 స్టేజెస్లో మనకి కనబడతా ఉన్నారు. మరి అందులో మొదటిగా పిరమిడ్ ఆఫ్ నెంబర్ గురించి మనం మాట్లాడదాం. పిరమిడ్ ఆఫ్ నెంబర్. Biologists are not only interested in studying the food relationships which exist between living things, but also in comparing the numbers of organisms at each link in the chain. జీవశాస్త్రవేత్తలు ఏం చెప్తా ఉన్నారంటే దీనికి సంబంధించి
నాట్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీయింగ్ ద ఫుడ్ రిలేషన్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ లివింగ్ అండ్ లివింగ్ థింగ్స్. జీవశాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో కేవలం జీవుల మధ్య ఉన్నటువంటి ఒక సంబంధాలే కాకుండా బట్ ఆల్సో ఇన్ కంపేరింగ్ నెంబర్స్ ఆఫ్ ఆర్గన్ ఈచ్ లింక్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏ అనే జీవి బీని తింటది, బి అనేది వచ్చేసి సిని తింటది, సి వచ్చేసరి డీని తింటది, ఇలా సి వచ్చేసరి డీని తింటది. అయితే ఇక్కడ మధ్యలో నెంబర్ ఉంది చూసారా, ఇక్కడ వీళ్ళ శాస్త్రవేత్తలు కేవలం జీవుల మధ్య రిలేషన్సే కాకుండా ఈ మధ్యలో ఉన్న జీవుల సంఖ్యను బట్టి కూడా వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫుడ్ వెబ్ టు మేక్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద కంపారిటివ్ నెంబర్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ది స్టేజ్ ఆఫ్ ద ఫుడ్ చైన్. హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఆ ఫుడ్ వెబ్. ఫుడ్ వెబ్ అంటే ఏం చెప్పాను మీకు, అనేక రకాల ఆహారపు గొలుసులు ఏవైతే ఉన్నాయో ఆహార గొలుసుల యొక్క సమూహమే ఫుడ్ వెబ్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఏమని చెప్పామండి, ఫుడ్ వెబ్ అని చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఫుడ్ వెబ్ అంటే ఏంటి, ఆహారపు గొలుసుల యొక్క సమూహం ఏదైతే ఉందో దాన్నే ఫుడ్ వెబ్ అని చెప్పి మనం పిలుచుకున్నాం. ఓకేనా. మరి ఇక్కడ ఫుడ్ టు మేక్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద కంపారిటివ్ నెంబర్స్ ఆఫ్ ఆర్గన్ ప్రెజెంట్ ఈ స్టేజ్ ఆఫ్ ద చైన్. ఏం లేదండి, ఫుడ్ వెబ్ అంటే మీకు తెలుసు అనేక రకాల ఫుడ్ చైన్స్, ఆహార గొలుసుల సమూహమే ఫుడ్ వెబ్. ఆ ఫుడ్ వెబ్లోని ఎన్ని రకాల జీవులు అనేవి ఒక్కొక్క ఫుడ్ చైన్లు ఉన్నాయో తెలియజేయడమే ఈ పిరమిడ్ ఆఫ్ నెంబర్ యొక్క లక్ష్యం. ఇవన్నీ బేసిక్స్. ఇది వచ్చిన తర్వాత మనం ఈ కాలుష్యాలు వీటిలన్నిటి గురించి మనం చదువుకోవచ్చు. ఓకేనా. The comparison needs to involve the use of such terms as most, many, several, few and scarce. ఏం లేదండి, ఇక్కడ కంపారిజన్ అనేది ఏదైతే ఉందో అంటే ఈ జీవుల మధ్య ఎన్ని జీవులు ఉన్నాయి ఏంటి కంపారిజన్లోని మనం స్టడీ చేసే భాగంగా కొన్ని పదాలు వాడతాం. మోస్ట్ అని వాడతాం, మెనీ అని వాడతాం, సెవెరల్ వాడతాం, ఫ్యూ వాడతాం, స్కార్స్ అని వాడతాం. ఓకే, ఇవన్నీ కామన్ టర్మ్స్. Is there any relationship between the numbers? Is there any comparison that could be made of the sizes of the organisms involved in each stage? ఇక్కడ క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు, అంటే జీవుల యొక్క పరిమాణం బట్టి జీవుల యొక్క సంఖ్యను బట్టి మనం నెంబర్ చెప్తామా అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా. కొంచెం హియర్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా వినండి. చూడండి, ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, చూడండి, ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏ ఫుడ్ చైన్ కెన్ బి రిప్రజెంటెడ్ గ్రాఫికల్లీ ఇన్ ఏ పిరమిడ్. చూడమ్మా, ఒక ఆహారపు గొలుసులో ఒక ఆహారపు గొలుసులో ఎన్ని జీవులైతే ఉంటాయో ఆ జీవులను గ్రాఫికల్గా చిత్రాల రూపంలో చూపించడానికి ఉపయోగించేదే పిరమిడ్. ఇది శంకువాకాలు కనబడుతుంది పిరమిడ్. ఈచ్ బార్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ అట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్. ఇప్పుడు ఇలా ఒక పిరమిడ్ ఇచ్చినప్పుడు ఇది ఒక బార్ ఇలా చూపించు, ఒక్కొక్కటి మనకి ఏం చెప్తుంది అంటే ఎన్ని జీవులు ఉన్నాయో తెలియజేస్తుంది. ఎక్కడ, ఒక ఫుడ్ చైన్లో, ఒక ఆహారపు గొలుసులో. At each link in a food chain, from the first order consumers to the large carnivores. సో ఏమంటాడంటే సాధారణంగా ఈ ఫుడ్ చైన్ ఇక్కడ పిరమిడ్ ఏదైతే చెప్పానో ఈ పిరమిడ్లోని ఒక్కొక్క పిరమిడ్ ఈ బార్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్లో ఉన్నటువంటి ఇండివిజువల్ జీవులు ఎన్ని ఉన్నాయని చెప్తుంది. అట్ ఈచ్ లింక్ ఇన్ ఏ ఫుడ్ చైన్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆర్డర్ కన్జ్యూమర్స్, ఫస్ట్ ఎప్పుడు కూడా ఉండేవాడు వినియోగదారులుగా మనం భావిస్తాం. ఫస్ట్ ఎవరిని భావిస్తామండి, వినియోగదారులుగా భావిస్తూ ఉంటాం. ఓకేనా, రైట్. తర్వాత చూడండి, నార్మల్లీ అండ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ అంటే ఇలా మనం తీసుకుంటా ఉంటే జీవుల యొక్క ఇక్కడ ఇది ఒక పిరమిడ్ అని చెప్పాను నీకు. పిరమిడ్లు ఇక్కడ ఎక్కువ ఉంటాయి జీవులు, ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ. పైకి వెళ్తా ఉంటే జీవుల యొక్క సైజు కూడా తగ్గుతూ ఉంటుంది. అదే చెప్పండి, నార్మల్లీ ఇంక్రీజ్ ఇన్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, సారీ, బట్ డిక్రీజ్ ఇన్ నెంబర్. ఏ లేదండి, గడ్డి మీద కీటకాలు ఉన్నాయమ్మా, కీటకాల దగ్గర కప్పలు తిన్నాయి, కప్పలతో పాటు కుందేళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పుల్లు ఉంటాయి, రాబందులు ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఏనుగులు కూడా ఉంటాయి. ఇక్కడ ఏమంటాడు, ఈ బేస్ నుంచి పైకి వెళ్తూ ఉంటే జీవుల యొక్క సంఖ్య తగ్గుతుంది, జీవుల యొక్క పరిమాణం పెరుగుతుంది, సైజు పెరుగుతుంది. ఇప్పుడు కీటకాలు ఎన్ని ఉన్నాయి, అన్ని ఏనుగులు ఉంటాయా, ఉండవు కదా. అదేవిధంగా కప్పలు ఎన్ని ఉన్నాయి, అన్ని సింహాలు ఉంటాయా, అన్ని పుల్లు ఉంటాయా, అన్ని మొసళ్ళు ఉంటాయా, ఉండవు. అంటే ఏం లేదమ్మా, ఎనర్జీ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గడ్డి ఉంది, గడ్డి దగ్గర ఒక 100 యూనిట్స్ ఎనర్జీ ఉంది, ఇది పైకి వెళ్ళింది. ఇప్పుడు గడ్డి మీద కీటకాలు ఉన్నాయి, కీటకాలు తినేవాడు కప్పలు కొన్నే ఉంటాడు, కప్పలు తినేవాడు పాము ఉంటాడు, పాములు తినేవాడు ఒక రాబందు ఉంటాడు. పైకి వెళ్తా కొద్ది ఏమైంది, జీవుల యొక్క సైజు పెరిగింది, జీవుల యొక్క సంఖ్య అనేది తగ్గిందా లేదా. అందుకే మనకు క్లియర్గా ఇచ్చాడు, బేస్ అనేది ఏదైతే ఉందో ఈ బేస్లో ఉన్నటువంటి శక్తి అనేది ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళేస్తే తగ్గుతుంది అన్నాడు. అయితే ఎంత ఎనర్జీ లాస్ అవుతుంది ప్రతిసారి అంటే 10% ఎనర్జీ లాస్ అవుతుంది. ఇలా చెప్పిన వాడు ఎవడంటే లిండ్మన్. అందుకే దీనికి లిండ్మన్స్ రూల్ 10% రూల్ అని చెప్పి పిలుస్తారు. లిండ్మన్స్ 10% రూల్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనమ్మా. అండ్ లెట్ us అబ్జర్వ్ ఫిగర్ 5. ఈ ఫిగర్ 5 గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇదే దాని గురించి మొత్తం అంతా కూడా ఇక్కడ. ఓకే, తర్వాత సమ్ టైమ్స్ ఇది కూడా అవసరం లేదు. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి.
Pyramid of biomass is the organic material of biological origin that is ultimately derived from the fixation of carbon dioxide by trapping solar energy during photosynthesis. ఇక్కడ బయోమాస్ అంటే ఏంటి? ఓకేనా, బయోమాస్ అంటే ఏంటి అంటే బయోమాస్ ఈజ్ ద ఆర్గానిక్ మెటీరియల్, అంటే ఇది కర్బన పదార్థాలతో తయారైనటువంటిది అనమాట. జీవ ద్రవ్యరాశి అంటారు. ఓకేనా, సో కర్బన పదార్థం బయోమాస్ అనేది ఏదంతో జీవ ద్రవ్యరాశి దేంతో తయారవుతుంది సార్ అంటే ఆర్గానిక్ మెటీరియల్ ఆఫ్ బయలాజికల్ ఒరిజిన్, అంటే జీవుల దగ్గర నుంచే పుట్టి ఇది కర్బన పదార్థాలతో కూడి ఉండాలి. అది దేంతో తయారైనట్టు? కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో, అదేవిధంగా సోలార్ ఎనర్జీ సన్లైట్ని యూజ్ చేసుకుని ఎనర్జీ తయారవ్వాలి. సింపుల్గా బయోమాస్ అంటే మొక్కలు తయారు చేసుకుని గ్లూకోజ్ని తీసుకోవచ్చా? మొక్కలు గ్లూకోజ్ తయారు చేసుకో. ఏ రూపంలో ఉంటుంది? గ్లూకోజ్ అనేది స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఈ ఫార్ములా ఏంటి? C6H12O6 కదా ఫార్ములా. ఒక C6H12O6 అనేది అవుతుంది, ఇది దీని యొక్క ఫార్ములా కదా. మరి ఇక్కడ ఏంది? C6H12O6 కలిగినటువంటి ఈ ఎనర్జీ అని చెప్పి మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో, ఓకేనా, ఇదంతా కూడా మనకి బయోమాస్గా మనం పరిగణిస్తూ ఉంటాం అనమాట. ఓకే, దిస్ ఇంక్లూడ్స్ ట్రీస్, స్రబ్స్, క్రాప్స్, గ్రాసెస్. చూడండి, ఈ బయోమాస్లో ఎవరెవరు ఉంటారంటే ట్రీస్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, స్రబ్స్ పొదలు ఉంటాయి, అదేవిధంగా మనకి క్రాప్స్ పంటలు ఉంటాయి, గ్రాసెస్ గడ్డి ఉంటాయి, ఆల్గే అంటే శైవలాలు ఉంటాయి, ఎక్వాటిక్ ప్లాంట్స్ అంటే సముద్రంలో ఉన్న మొక్కలు, అగ్రికల్చర్ వ్యవసాయ సంబంధిత, ఫారెస్ట్ రెసిడ్యూస్ అడవుల్లో మిగిలిపోయిన వ్యర్థాలు, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్ అండ్ ప్లాంట్ వేస్ట్. మొక్కల నుంచి వచ్చే వ్యర్థాలు, మానవుల నుంచి వచ్చే వ్యర్థాలు, జంతువుల నుంచి వచ్చే అన్నీ కలిపి ఒక దగ్గర డిపాజిట్ అయితే దాన్ని బయోమాస్ అని పిలుస్తాం. ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్ ఆర్ యానిమల్ మెటీరియల్ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ ఇస్ కాల్డ్ బయోమాస్. చూసారా ఎంత బాగా చెప్పాడు ఈ లైన్. జీవ ద్రవ్యరాశి అంటే ఏంటి అని అంటే ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్, ఏదైనా ఒక మొక్కకు సంబంధించి కానీ ఏదైనా ఒక జంతువుకు సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో, ఇవి ఏవైతే ఉన్నాయో ప్లాంట్ మెటీరియల్, ప్లాంట్ నుంచి వచ్చినటువంటి పదార్థాలు ఉన్నాయండి, జంతువుల నుంచి పదార్థాలు ఉన్నాయండి. ఈ రెండు కూడా ఎలా తయారవ్వాలంటే శక్తిగా తయారవ్వాలి. ఈ శక్తి మనకి డైరెక్ట్గా ఉపయోగపడకపోవచ్చు, కానీ ఏదో ఒక స్థాయిలో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. మొక్కలు తయారు చేసిన గ్లూకోజ్ మనం ఉపయోగించుకుంటాం కదా, స్టార్చ్. యానిమల్ తయారు చేసిన మాంసం, యానిమల్ జంతు మాంసం మనం తింటాం కదా, అంటే ఎనర్జీ అనేది ఉన్నట్టే కదా అక్కడ. అందుకే దాన్ని జీవ ద్రవ్యరాశి లేదా బయోమాస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వెన్ దీస్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్, ఒకవేళ ఈ మెటీరియల్స్ని శక్తిని ఉత్పన్నం చేయడం కోసం ఉపయోగిస్తే దాన్ని ఏమంటారంటే బయోఫ్యూయల్స్, అంటే జీవ ఇంధనాలు అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారు నాన్న? జీవ ఇంధనాలు అని చెప్పి పిలుస్తారు. జీవ ఇంధనాలు అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ బయోమాస్ అనేది మనము ఎనర్జీ ప్రొడక్షన్ కోసం ఉపయోగించే దాన్ని జీవ ఇంధనాలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, the pyramid of biomass. Okay na, the pyramid of biomass represents the relationships that exist between quantity of living matter at different tropic levels. ఇక్కడ బయోమాస్ అనేది జీవ ద్రవ్యరాశి అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంట? దేని యొక్క రిలేషన్షిప్స్ని, దేని యొక్క సంబంధాలని ఇది చూపిస్తుందంట? క్వాంటిటీ ఆఫ్ లివింగ్ మ్యాటర్ అంటే ఏంటంటే అక్కడ ఈ ట్రాపిక్ లెవెల్లో ఉన్నటువంటి, ఓకేనా, ఈ జీవుల యొక్క పరిమాణం ఏదైతే ఉందో ఆ పరిమాణం ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్లో జీవుల యొక్క పరిమాణం ఎంత ఉందో దానిని బట్టి దీన్ని తెలియజేస్తూ ఉంటారు. దేన్నండి? ఇక్కడ బయోమాస్ని తెలియజేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకు చూడండి ఇక్కడ బయోమాస్ సంబంధించి మరింత డేటా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ట్రాపిక్ లెవెల్స్ వేరువేరుగా ఉంటుందన్న కదా. ఇన్ టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్స్, ఇది ఒకసారి చూడండి అమ్మా. ఇన్ టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్స్, టెరిస్ట్రియల్ అంటే నేల మీద ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలు ఒకసారి చూసుకుంటే ద బయోమాస్ ప్రోగ్రెసివ్లీ డిక్రీజెస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కార్నివోర్స్. చూడండి అమ్మా, ఇక్కడ పెద్ద లాజిక్ ఏం లేదు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ మనం తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో ఇది బేస్ కదమ్మా, ఇదేంటి బేస్. ఈ బేస్లో కొంత ఎనర్జీ ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పైకి వెళ్తుంటే జీవుల యొక్క సంఖ్య ఏమవుతుందన్నాను? జీవుల యొక్క సంఖ్య తగ్గుతూ ఉంటుందని చెప్పాను. జీవుల యొక్క సంఖ్య ఏమవుతుందండి? తగ్గుతూ ఉంటుందని చెప్పి మీకు చెప్పడం జరిగింది.